నమస్కారం శివాభి న్యూస్ కి స్వాగతం. నా పేరు సురేష్ బాబు. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. గడువు ముగిసిన మైకా గనుల్లో పనులు జరిగితే చర్యలు తప్పవు. సైదాపురం మండలంలోని పలు గనులను తనిఖీ చేసి సిబ్బంది నుండి వివరాలు సేకరించిన ఏపీ కాలుష్య నియంత్రణ మండలి అధికారులు. తాబేళ్లను రక్షించాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. చిల్లకూరు కోట మండలాల్లోని బీచ్ల వద్ద ఉన్న సముద్రంలో తాబేళ్ల పిల్లలు వదిలిన కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్, జిల్లా అటవీ శాఖాధికారి వివేక్. జేవీవీ సేవలు అభినందనీయ. గూడూరులోని ప్రాంతీయ ఆసుపత్రిలో జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో గర్భవతులకు పౌష్టికాహారం అందజేసిన ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ షరీనా, దాత డాక్టర్ హరిప్రసాద్, సభ్యులు. చెరువు వేలంపాటలు వాయిదా. ఓజిల మండలం పట్ల కనుపూరు చెరువుకు జరిగిన వేలంపాటలో పాల్గొన్న అధికారులు. సాగుకు రైతులు సన్నద్ధం కావడంతో వేలంపాటలు రద్దు చేస్తున్నట్లు తెలిపిన ఈఓపీఆర్డీ రేణుక. మూతబడ్డ గనుల్లో పనులు జరిగితే చర్యలు తీసుకుంటామని కాలుష్య నియంత్రణ మండలి అధికారులు హెచ్చరించారు. సైదాపురం మండలంలో విస్తారంగా ఉన్న పలు గనులను అధికారులు తనిఖీ చేశారు. అక్కడి సిబ్బందితో మాట్లాడి వివరాలు సేకరించారు. సైదాపురం మండలంలోని పలు మైకా గనులను ఏపీ కాలుష్య నియంత్రణ మండలి అధికారులు తనిఖీ చేశారు. 50 ఏళ్లు పూర్తయిన గనులను మాత్రమే వీరు పరిశీలించి వివరాలు సేకరించారు. మండలంలోని తలుపురు గ్రామంలో ఉన్న కనకదుర్గ, జయలక్ష్మి, రామసాగరం గ్రామంలో ఉన్న శ్రీనివాస, పద్మావతి, చారణంలోని వినాయక గనులను విజయవాడకు చెందిన కాలుష్య నియంత్రణ మండలి ఈఈ అశోక్ కుమార్ తదితరులు తనిఖీ చేశారు. గనుల్లో మైకా, తెల్లరాయి వంటి వాటిని ఏ మేర నిక్షిప్తం చేశారో లేదో అని కూడా వాకపు చేశారు. గనుల వద్ద ఉన్న సిబ్బంది నుండి అధికారులు వివరాలు రాబట్టారు. మూతబడ్డ గనులు పనిచేస్తున్నాయనే ఫిర్యాదు మేరకు అధికారులు తనిఖీలు చేపట్టినట్టు తెలుస్తోంది. ఎక్కడైనా అక్రమంగా గనుల్లో పనులు జరిగితే చర్యలు తీసుకుంటామని అధికారులు పేర్కొన్నారు. తాబేళ్లను రక్షించే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు. వన సముద్రం తాబేళ్ల పిల్లల సంరక్షణ కేంద్రం మరియు పర్యావరణ పర్యాటక కేంద్రం వారు చిల్లకూరు మండలం గుమ్మల దెబ్బ బీచ్ వద్ద ఉన్న సముద్రంలోకి తాబేళ్ల పిల్లలను వదిలారు. జిందాల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్, జిల్లా అటవీ శాఖ అధికారి వివేక్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం కలెక్టర్ మరికొందరు మాట్లాడారు. నాకు 3 years కాపాడుకోకపోతే ఒక 5-10 సంవత్సరాల తర్వాత ఆ తాబేళ్ళు అనేది ఉండవు. అవి లేకపోతే మనకు జరగాల్సినటువంటి నష్టాలు చాలా ఎక్కువ, మనకు తెలియకుండానే చాలా ఎక్కువ అరిష్టాలు, నష్టాలు కూడా జరుగుతూ ఉంటాయి. అందుకనే ప్రభుత్వం కూడా వీటన్నిటిని మరీ ముఖ్యంగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళతో సంరక్షించడానికి చాలా పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ కేవలం ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఒక్కళ్ళే మనకి వాళ్ళ శక్తి సరిపోదు చేయాలంటే. ఎందుకంటే అందరి నుంచి కోఆపరేషన్ ఉండాలి. మరీ ముఖ్యంగా అంటే లోకల్ మన గ్రామస్తుల నుంచే ఎక్కువ ఇది ఉండాలి. మీరందరూ కూడా చాలా మంది ఇక్కడ మత్స్యకారులే ఉంటారు. మీరందరూ కూడా సముద్రం మీద జీవించే వాళ్ళే. మీకు కూడా తెలుసు సముద్రంలో ఎంత మనకి ఇవన్నీ కూడా పరిరక్షిస్తేనే మీకు కూడా రేపు మీ రాబోయే తరాలకు కూడా మంచిది. అందుకని ఏది చేసినా మనం చేపల వేట చేసినా కానీ ఏది చేసినా కూడా మనం ఇప్పుడు బ్యాన్ పీరియడ్ ఉంది. ఏప్రిల్ 15 నుంచి మనం బ్యాన్ చేస్తాం. ఎందుకు బ్యాన్ చేస్తున్నాం? ఒక 2 నెలలు ఇబ్బంది పెట్టకుండా పెడితే మనకే ఎక్కువ
ఇది వస్తుంది, మనకి ఫిషింగ్ ఎక్కువ వస్తాయి. ఈ 2 నెలలు అవి బ్రీడింగ్ సీజన్, అంతేనా? వీటికి కూడా అంతే. మామూలుగా నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరిలో ఈ 4 నెలలు ఈ తాబేళ్ళన్నింటినీ కూడా మనం ఎక్కడి నుంచో వేల కిలోమీటర్ల దూరం నుంచి వచ్చి మన తీర ప్రాంతాలకు వచ్చి ఇక్కడ అవి నెస్టింగ్, ఇక్కడ గుడ్లు పెడతాయి. కేవలం గుడ్లు పెట్టడం కోసం సుమారుగా 1000-2000 కిలోమీటర్లు అవి, వాటికి దేవుడిచ్చిన వరం, వాటి శరీరంలో అవి ఇక్కడ ఎలా రావాలో వాటికి మనం ఇప్పుడు ఫోన్ లో GPS పెట్టుకొని పోతాం ఎక్కడికైనా తెలియని ప్లేస్ కి, వాటికి దాని బాడీలోనే GPS ఉంది, ఎట్లా వెళ్ళాలి ఏంటనేది దాని బాడీలోనే అది అమర్చబడింది. అది దాని ప్రకారం 2000 సముద్రం, ఇప్పుడు మామూలు రోడ్డు మీద వెళ్ళాలంటే డైరెక్షన్ ఏదో ఉంటుంది, అటు ఇటు వెళ్ళాలని. సముద్రంలో ఎటు తెలియకుండా అది ఇంత దూరం వచ్చిందంటే అదంతా కూడా దేవుడు దానికి ఇచ్చినటువంటి మంచి ఒక అద్భుతమైనటువంటి శక్తి. దాన్ని మనము మన అదృష్టం కింద భావించాల్సింది ఏంటంటే మన తీర ప్రాంతాలకి అది వస్తుంది, మన రాష్ట్రం నుండి తీర ప్రాంతాలకి అది వస్తుంది. వన సముద్రం తాబేళ్ల పిల్లల సంరక్షణ కేంద్రం మరియు పర్యావరణ పర్యాటక కేంద్రం ఆధ్వర్యంలో కోట మండలంలోని శ్రీనివాస సత్రం బీచ్ వద్ద ఉన్న సముద్రంలోకి తాబేళ్ల పిల్లలను వదిలారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్, జిల్లా అటవీ శాఖ అధికారి వివేక్, ఇతర అధికారులు పాల్గొన్నారు. జగన్ మాట్లాడిన ప్రతి మాట గత 5 ఏళ్లలో తాను చేసిన అరాచకాలే గుర్తుకు వచ్చేలా ఉన్నాయని రాష్ట్ర హోంమంత్రి అనిత అన్నారు. అమరావతిలో ఆమె మాట్లాడుతూ ఒంటి మీద కాకి చొక్కా పడాలంటే ఎంత కష్టపడాలో తెలుసా జగన్ అని ప్రశ్నించారు. మహిళా ఎస్సీని బట్టలు ఓడదీస్తా అంటావా అని హోంమంత్రి అనిత ధ్వజమెత్తారు. ఒక పోలీస్ కాకి చొక్కా ఒంటి మీదకి రావాలంటే ఏదో బయటకు వెళ్ళి CMR లోనో లేకపోతే ఎక్కడో లెక్కీ షాపింగ్ మాల్ కో లేకపోతే ఇంకో షాపింగ్ మాల్ కి వెళ్ళి కొని తెచ్చుకున్నంత ఈజీ కాదు. కాకి బట్ట చొక్కా మీద పడ్డమంటే ఆ కాకి చొక్కా పోలీస్ కానిస్టేబుల్ దగ్గర నుంచి IPS వరకు కాకి చొక్కా ఒంటి మీద పడాలంటే ఎగ్జామ్స్ రాసుకొని రన్నింగ్లు పాస్ అయ్యి వాళ్ళు బాడీ ఫిజికల్ ఫిట్నెస్ కి వాళ్ళు పాస్ అయ్యి అదేవిధంగా ఇంటర్వ్యూలకి అటెండ్ అయ్యి కఠోరమైన శ్రమ చేస్తే తప్ప ఆ పోలీస్ చొక్కా ఒంటి మీదకి రాదు, ఆ కాకి చొక్కా ఒంటి మీదకి రాదు. అటువంటి కాకి చొక్కా నేను ఓడదీస్తాడట. అది కూడా ఒక ex-CM మాట్లాడే భాష. ఏమిటో నాకు ఒక అర్థం కావట్లే. అందులో ఆడవాళ్ళు ఉన్నారు. అనంతపురం SP ఒక లేడీ, అనంతపురం DIG ఒక లేడీ, అక్కడ చాలా మంది లేడీ పోలీస్ కానిస్టేబుల్స్ ఉన్నారు, లేడీ SIs ఉన్నారు. అలాంటి వాళ్ళ గురించి బట్టలు కూడా తీస్తాం అలాగే ఇలాగా మాట్లాడుతూ ఉంటే సిగ్గనిపించట్లేదా? సంస్కారమేనా అది? కనీసం ఒక సంస్కారంతో కూడిన మాట ఒక ex-CM గా మాట్లాడాలి అన్న ఇంగిత జ్ఞానం లేకుండా ఎక్కడికి వచ్చి మాట్లాడుతున్నాడు? ఇది ఒక విక్టిమ్ హౌస్ దగ్గరకు వచ్చి మాట్లాడే పరిస్థితులు. వచ్చి ప్రెస్ మీట్ పెట్టి ఎలా మాట్లాడారు, ఏం మాట్లాడారు అన్నది ప్రపంచం అంతా చూశారు నిన్న. అదంతా ప్రెస్ మీట్ అంతా చూస్తా ఉంటే ప్రెస్ మీట్ లో జగన్మోహన్ రెడ్డి ఆ ప్రెస్ అతని మాటలు ఒక చెవులో వినిపిస్తా ఉంటే మైండ్ లో రన్ అవుతుంది. ఏంటి రన్ అవుతుంది తెలుసా ప్రజలందరికీను? ఇదే జగన్మోహన్ రెడ్డి లాస్ట్ 5 సంవత్సరాలు చేసిన అరాచకాలన్నీ ప్రజల మైండ్ లో రివైండ్ అవుతున్నాయి. ఎలా రివైండ్ అవుతున్నాయి? మాట్లాడితే లా అండ్ ఆర్డర్ లేదు, లా అండ్ ఆర్డర్ లేదు, లా అండ్ ఆర్డర్ లేదు. అసలు నాకు అర్థం కాలేదు. ఇంతకు ముందు చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నేతగా ఉండేటప్పుడు చలో ఆత్మకూరు అని చెప్పి పిలిపిస్తే నువ్వు ఇంటి దగ్గరకు వచ్చి తాళ్లు కట్టి గేట్లకు తాళ్లు కట్టి ఆయన హౌస్ అరెస్ట్ చేసిన పరిస్థితి కూడా మర్చిపోయాడు ఆయన ఏమైనా? వైజాగ్ టూర్ పెట్టుకుంటే ఎయిర్పోర్ట్ నుంచి బయటకు రానివ్వకుండా గూండాలను పెట్టి అతని మీద దాడి చేయించిన పరిస్థితి మర్చిపోయాడు జగన్మోహన్ రెడ్డి. లా అండ్ ఆర్డర్ గురించి మాట్లాడుతున్నాడు ఆయన. ఇప్పుడు ఆయన ex-CM గా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఆయన చేసిన అరాచకాల్లో ఏదో మచ్చుకు కొన్ని చెప్తున్నా. అదే విధంగా రామతీర్థాలకి రాముడు తల నరికేశారని రామతీర్థాలకి గౌరవ అప్పుడు ex-CM ఇప్పుడు CM గారు చంద్రబాబు నాయుడు గారు వెళ్తే లారీలను అడ్డగా పెట్టి రోడ్డు మీద కూర్చోబెట్టే సందర్భం మర్చిపోయాడు ఆయన. ఇదే చంద్రబాబు నాయుడు గారు అమరావతి పర్యటన పెట్టుకుంటే బస్సు యాత్ర చేస్తే ఆ బస్సు మీద రాళ్లు రువితే అది భావ స్వేచ్ఛా ప్రకటన అని నీ పోలీస్ చేత ఒక రోజు మాట్లాడించిన సందర్భాన్ని మర్చిపోయాడా జగన్మోహన్ రెడ్డి? అదే విధంగా మనం ఆలోచన చేసుకుంటే ఒక పార్టీ ఆఫీస్ మీద
ఓజిలి మండలం పట్లకనుపూడి చెరువు వేలంపాట్లు అధికారులు నిర్వహించారు. అయితే కాల వ్యవధి తక్కువగా ఉండడంతో రైతుల అభ్యర్థన మేరకు వేలంపాట్లు రద్దు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ఓజిలి మండలంలోని పట్లకనుపూరు గ్రామ చెరువు వేలంపాటను స్థానిక ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటు చేశారు. గ్రామ సర్పంచ్ ఉమామహేశ్వరి, నాయకులు రవీంద్రారెడ్డి, గురవయ్య, పలువురు గ్రామ పెద్దల సమక్షంలో వేలంపాటలు నిర్వహించేందుకు ఏర్పాటు చేశారు. కాల వ్యవధి తక్కువగా ఉందని, పాటలు వద్దని చేయాలని పలువురు అధికారులను అభ్యర్థించారు. ఈ నేపథ్యంలో భాగంగా చెరువు వేలంపాటను వాయిదా వేస్తున్నట్లు ఈవో పిఆర్డి రేణుక తెలిపారు. కాల వ్యవధి తక్కువగా ఉండడం, రైతులు రెండో పంట సాగుకు సన్నద్ధం కావడం కారణంతో వాయిదా వేస్తున్నట్లు ఆమె మీడియాకు తెలిపారు. రైతులు రెండో కారు పెట్టి ఇంత ముందైతే రెండో కారు పెట్టేవాళ్ళు కాదు, ఇప్పుడు రెండో కారు పెట్టాలనుకున్నారు. రెండో కారు పెట్టాలనుకుంటే వాళ్ళు చెరువులో నీళ్ళు కంపల్సరీ కావాలా, వాళ్ళు నీళ్లు వదలకుండా రైతులు వదులుకోవాలనుకున్నప్పుడు చెరువు చేపల వేళ పెట్టేవాడికి ఇది కదా అని రైతులు రెండో కారు పెట్టుకోవాల్సి ఉంటే వాళ్ళకి కావాలి. కాబట్టి ఇతనికి పట్టే అతనికి నష్టం అనేసి అందులో జూన్ 30 దాకే మనకు పసలి, ఈ పసలి అనేది 1434వ పసలి, ఇది జూన్ 30 దాకే. మళ్ళీ జూలై 1 నుంచి వేరే పసలి వచ్చేస్తుంది. ఈ జూన్ 30 లోపల ఈ రైతులకి ఇబ్బంది లేకుండా మళ్ళీ వాళ్ళు ఇబ్బంది పడకుండా అందుకని చెప్పేసి గవర్నమెంట్ వారు నిర్ణయించిన ధర వచ్చి 50,000 రూపాయలు. ఆ 50,000 అయితే మాకు గిట్టుబాటు కాదు, మేము 1 ఇయర్ టైం ఇస్తే మేము పాడగలుగుతాము అని వాళ్ళు చెప్పారు. కానీ 1 ఇయర్ టైం ఇవ్వడానికి మనకు అధికారం లేదు. అది జూలై 1 నుంచి గవర్నమెంట్ వారికి రాష్ట్రం. గత 11 ఏళ్లుగా గర్భవతులకు జేవీవి ప్రతినిధులు పౌష్టికాహారం అందజేయడం అభినందనీయమని ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ షరీనా తదితరులు తెలిపారు. గూడూరు పట్టణంలోని ప్రాంతీయ ఆసుపత్రిలో డాక్టర్ హరిప్రసాద్ దాతృత్వంతో గర్భవతులకు పౌష్టికాహారం పంపిణీ చేశారు. పట్టణంలోని ప్రాంతీయ ఆసుపత్రిలో జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో సిద్ధు అలర్జీ ఆసుపత్రి వైద్యులు డాక్టర్ ఎన్ హరిప్రసాద్ దాతృత్వంతో గర్భవతులకు వెజిటబుల్ రైస్, గుడ్డు, అరటిపండు, వాటర్ బాటిల్స్ ను ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ షరీనా తదితరుల చేతుల మీదుగా అందజేశారు. టీబీ నివారణకు కృషి చేసినందుకు డాక్టర్ హరిప్రసాద్ కు శాలువా కప్పి సత్కరించారు. ఈ సందర్భంగా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ షరీనా మాట్లాడుతూ జేవీవి సేవలు అభినందనీయమన్నారు. డాక్టర్ హరిప్రసాద్ వరుసగా 6 సార్లు టీబీ నివారణకు కృషి చేసినందుకు అవార్డు అందుకోవడం సంతోషంగా ఉందని, ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారని వివరించారు. ఏ నెల కూడా ఆపకుండా ప్రతి నెల ఈ విధంగా మా పేషెంట్స్కి ఈ విధంగా అందజేయడం చాలా ఆనందం. ఎందుకంటే ఇక్కడికి వచ్చే పేషెంట్స్ చాలా పూర్ పేషెంట్స్, వాళ్ళకి ఈరోజు నైన్తే వస్తారు వాళ్ళ క్యాంప్కి. మోర్ దాన్ 100 to 150 మెంబర్స్ వస్తారు. వాళ్ళకి అయ్యేసరికి ఆల్మోస్ట్ 1:32 అవుతుంది. ఆ టైంలో వాళ్ళకి మీరు ఈ ఫుడ్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అట్లాగే ఈరోజు స్పాన్సర్ అయినటువంటి హరిప్రసాద్ గురించి చెప్పాలంటే, హరిప్రసాద్ డాక్టరే కాదు, పట్టుదలతో లాయర్ కూడా పూర్తి చేసి డాక్టర్ కమ్ లాయర్ రెండు తను. ఆ తర్వాత ఎన్నో సేవా కార్యక్రమాలు, అంటే తను మా క్లాస్మేట్ అని చెప్పుకోవడానికి నాకు చాలా గర్వంగా ఉంది. ఎందుకంటే తను చాలా మెడికల్ క్యాంపులు చేయడం కానీ, గత మా క్లాస్లో మోస్ట్ యాక్టివ్ పర్సన్స్ 2 ఉన్నారు, లీలా, హరిప్రసాద్. వీళ్ళే యాక్టివ్, ప్రతి విషయంలో ఏ దానికైనా ముందుండి అన్నీ నడిపిస్తారు. ఆ యాక్టివిటీ క్లాస్లోనే కాకుండా అదేవిధంగా తన సేవలో కూడా, అంటే ఇప్పుడు ఈ గూడూరు పట్టణంలో ఎన్నో సేవలు అందించి మంచి పేరు తెచ్చుకున్నారు. హరిప్రసాద్ గురించి నేను వింటూనే ఉన్నాను. రీసెంట్గా కూడా అవార్డ్స్ వచ్చాయి. మొన్న ఇంకా మరికొందరు మాట్లాడారు. ఇక్కడ ఈరోజు నాకు మరింత ఆనందాన్ని ఇచ్చే విషయాన్ని ఏంటంటే, నాతో పాటు చదువుకున్న డాక్టర్ షరీనా గారు, సూపరింటెండెంట్ గారు చేతుల మీదుగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని నడిపించడం, వారితో నేను ఈ కార్యక్రమాన్ని చేయడం చాలా అది మాటల్లో చెప్పడానికి సంతోషంగా ఉంది. పోయిన సంవత్సరం కూడా జరగాల్సింది, కొన్ని కారణాల వల్ల మేడం ఆ రోజు రాలేకపోయారు. కానీ ఈరోజు ఇది జరుగుతున్నందుకు, ఆమె సమక్షంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. డాక్టర్ షరీనా గురించి చెప్పాలంటే, ఆమె చాలా క్లోజ్గా మాకు బాగా తెలుసు, క్లాస్మేట్ కాబట్టి. ఆమె క్లాస్లో కూడా ఎంతో సౌమ్యరాలు, ఎవ్వరికీ నేను ఇప్పటికీ ఆమె కోపడినట్టు కానీ, ఆమె పరుషంగా మాట్లాడినట్టు కానీ నా ఈ టోటల్ పరిచయం చదువుకున్నప్పటి నుంచి నేను ఇప్పటివరకు చూడలేదు. దాన్ని బట్టి ఆమె ఎంతగా ఇక్కడ ప్రజలకు సేవ చేస్తుందనేది నాకు చాలా సంతోషం. అలాగే ఇటువంటి హాస్పిటల్, ప్రభుత్వ హాస్పిటల్, అదేవిధంగా ప్రతి ఏప్రిల్లో నేను ఈ ప్రోగ్రామ్ ఇస్తానని నాకు చెప్పడం, ఇదే కాకుండా ఇంకేది అవసరమైనా నన్ను అడగండి, నేను మీకు చేస్తాను జేవీవి ద్వారా మాకు ఎన్నోసార్లు చెప్తూ ఉన్నారు. దానికి కూడా వారికి జేవీవి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని మాకు హాస్పిటల్లో చేసేదానికి డాక్టర్ షరీనా మేడం అయితేనేమి, వాళ్ళ స్టాఫ్ కూడా అందరూ చాలా సహకారాన్ని అందిస్తున్నారు. వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. జన విజ్ఞాన వేదిక మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా పనిచేసే సంస్థే కాకుండా ఈ ప్రజల్లో మూఢనమ్మకాలు వ్యతిరేకంగా చైతన్యం తీసుకొస్తూ
చెడు అలవాట్లు దూరంగా ఉండండి వాళ్ళందరినీ కూడా మోటివేట్ చేస్తూ వాళ్ళందరినీ మంచి పౌరులుగా తీర్చిదిద్దాలని జన విజ్ఞాన వేదిక గత 33 సంవత్సరాలుగా పనిచేస్తూ ఉంది. అంతేకాకుండా కాలుష్యమైనటువంటి వినాయక విగ్రహాన్ని కూడా వాడకూడదని చెప్పి ప్రచారం చేసినటువంటి వేదిక జన విజ్ఞాన వేదిక. మంచి విషయాలన్నీ కూడా భుజస్కంధాల మీద వేసుకొని అందరినీ మంచి మార్గం వైపు పయనింపు చేసేటువంటి వేదిక జన విజ్ఞాన వేదిక. అటువంటి జన విజ్ఞాన వేదికలో మేమంతా సభ్యులుగా ఉండటం, మేము కూడా సేవా కార్యక్రమం చేయాలనుకొని మా సోదరులు డాక్టర్ లాంటి వాళ్ళ సహకారంతో ఎన్నో మంచి సేవా కార్యక్రమాలు చేస్తూ వస్తున్నాం. అప్పుడున్న సూపరింటెండెంట్ గారు కోరిన మేరకు స్టార్ట్ చేశాం. ఇది 11వ సంవత్సరం. ఈరోజు స్పాన్సరు డాక్టర్ ఎన్ హరిప్రసాద్ గారు. వారు గత 5 సంవత్సరాల నుంచి ఈ ప్రోగ్రాం స్పాన్సర్ చేస్తున్నారు. వారికి జన విజ్ఞాన వేదిక తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. ఇక్కడ వచ్చినంత గర్భవతులందరూ వేసవికాలం ప్రారంభమైంది, ఎండలు ఎక్కువగా ఉన్నాయి, ఎక్కువ వాటర్ తీసుకోండి, మజ్జిగ తీసుకోండి, వీలైతే టెంకాయ నీళ్ళు తాగండి. మాకు ఈ పౌష్టికాహారం అందించడంలో ముందున్నారు. అందులో వారిని గురించి చెప్పాలంటే చాలా గొప్పగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే అనేక కార్యక్రమాల్లో వాళ్ళు బయట అనేక రకాలుగా వాళ్ళు మెడికల్ క్యాంపులు పెట్టి చాలా మందికి సహాయ సహకారాలు అందిస్తున్నారు. మెడికల్ క్యాంపులే కాదు, వాటికి తగినటువంటి మందులు కూడా ఇచ్చేసి మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. అటువంటి వారికి మనం ఈ జన విజ్ఞాన వేదిక గూడూరు తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. కాబట్టి మీరందరూ కూడా వచ్చినటువంటి దూర ప్రాంతాల్లో వచ్చినటువంటి మీరందరూ కూడా కొంచెం మా దాత అయినటువంటి సిద్ధు ఎలర్జీ హాస్పిటల్ అధినేత డాక్టర్ హరిప్రసాద్ గారు వారి దాతృత్వంతో ఈరోజు ఈ కార్యక్రమం జరగడం చాలా ఆనందంగా ఉంది. అదేవిధంగా ఈ కార్యక్రమానికి వచ్చిన డాక్టర్ ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ గారికి కూడా అభినందనలు తెలుపుతున్నాము. ఈరోజు ఇక్కడికి వచ్చిన గర్భవతులు డాక్టర్ గారు చెప్పే సూచనలు తీసుకొని ఆరోగ్యంగా నార్మల్ డెలివరీతో పిల్లలకి డెలివరీ చేసుకోవడానికి. ఈ కార్యక్రమంలో జేవీవి అధ్యక్షులు వేగూరు రాజేంద్ర ప్రసాద్, సంస్థ ప్రతినిధులు చించనారాయణ, పురుషోత్తమరావు, రామ్మోహన్, ప్రభాకర్, ఇబ్రహీం, సుబ్బారావు, ఆనంద్, శ్రీనివాసాచారి, రజని, నిమ్మకాయల రవి, అరుణ్, సాయి తదితరులు పాల్గొన్నారు. శ్రీ పొట్టి శ్రీరాములు విగ్రహ ప్రాంగణం చుట్టూ ప్రహరీ ఏర్పాటు చేయడంతో పాటు డ్రైనేజీ కాలువపై బండలు ఏర్పాటు చేయాలని కమిషనర్ ఫజలుల్లాను కోరినట్లు జిల్లా రూరల్ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు గూడూరు కిషోర్ కుమార్ తెలిపారు. ఆర్యవైశ్య సంఘం ప్రతినిధులు నాయుడుపేటలోని కార్యాలయంలో కమిషనర్ కలిసి వివరించారు. సానుకూలంగా స్పందించిన కమిషనర్ ఫజలుల్లా వైస్ చైర్మన్ రఫీలాకు వారు శాల్వాలు కప్పి సత్కరించారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ప్రతినిధులు గాదంశెట్టి నాగరాజు, కోట వెంకటేశ్వర్లు మరికొందరు పాల్గొన్నారు. నేను ఆల్రెడీ 2 days బ్యాక్ కూడా చూశాను. మాకు కావాల్సిన విధంగా చేసి పెడతారని చెప్పారు మన సార్ సీనియర్. ఆ సైట్ లో మనం గూడూరు పట్టణంలోని చర్చి వీధిలో ఉన్న సెయింట్ పాల్ పీటర్ లూథరన్ చర్చిలో శ్రమల కాల 40 దినముల ప్రార్థనలు ప్రతిరోజు జరుగుతున్నాయి. ఈ క్రమంలో భాగంగా మంగళవారం సాయంత్రం అప్పగించబడుట అనే అంశంపై వివరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ ప్రార్థనలో పాస్టర్ ప్రవీణ్ కుమార్, చైర్మన్ రాజయ్య, సంఘ సభ్యులు పాల్గొన్నారు. ఆరాధనని మనం సమయంలో వచనం నుంచి 34వ వచనం వరకు ఇలాగ వ్రాయబడి ఉన్నది. మార్కు సువార్త తండ్రి, కృపగల నాయన, మహాగణుడ, మహోన్నతుడ, నీ బంగారు పాదాలకు స్తుతిస్తున్న విధానానికే మీకు స్తోత్రం నాయన. నీ సన్నిధి నీ అన్న ఒక అంశం మీద ఈరోజు మనం వాక్యం ధ్యానించడానికి ప్రయత్న మాటలు ఇవి. అయితే స్టేజెస్ గా ఈ వాక్యాన్ని మనం ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం. అంశం అర్థం చేసుకోలేకపోయారు శిష్యులు. ఇది ఒక్కసారే కాదు. మార్కు సువార్త 3వ వచనం గనక మనం చూసుకున్నట్లయితే, ఇదిగో మనం యెరూషలేముకు వెళ్ళుచున్నాము, మనిషి కుమారుడు ప్రధాన
తీసుకొని మా రక్షణ కొరకు మా విడుదల కొరకు ప్రభువా నిన్ను నువ్వు సిలువకు అప్పగించుకున్నందుకు ఫలించినట్లుగా సహాయం దయచేయండి. వాక్యం అందించినటువంటి ప్రియ బిడ్డను ప్రభువా మీరు జ్ఞాపకం చేసుకొని మంచి భవిష్యత్తును దయచేయండి. అతని తల్లిదండ్రులు గూడూరు పట్టణంలోని కోనేటిమెట్లో కొలువై ఉన్న శ్రీ కోదండరామాంజనేయ స్వామి దేవాలయంలో స్వామివారి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా విశేష హోమాలు, బలిహరణ పూజలు నిర్వహించారు. స్వామివారు శేషవాహనంలో కొలువు తీరారు. భక్తులు ఇరువుగా పాల్గొని స్వామి అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం గ్రామోత్సవం వైభవంగా జరిగింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గడువు ముగిసిన మైకా గనుల్లో పనులు జరిగితే చర్యలు తప్పవు. సైదాపురం మండలంలోని పలు గనులను తనిఖీ చేసి సిబ్బంది నుండి వివరాలు సేకరించిన ఏపీ కాలుష్య నియంత్రణ మండలి అధికారులు. తాబేళ్లను రక్షించాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. చెల్లకూరు కోట మండలాల్లోని బీచ్ల వద్ద ఉన్న సముద్రంలో తాబేళ్ల పిల్లలు వదిలిన కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్, జిల్లా అటవీ శాఖాధికారి వివేక్. జేవీవి సేవలు అభినందనీయ. గూడూరులోని ప్రాంతీయ ఆసుపత్రిలో జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో గర్భవతులకు పౌష్టికాహారం అందజేసిన ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ షరీనా, దాత డాక్టర్ హరిప్రసాద్, సభ్యులు. చెరువు వేలం పాటలు వాయిదా. ఓజిల మండలం పట్లకనుపూరి చెరువుకు జరిగిన వేలం పాటలో పాల్గొన్న అధికారులు. సాగుకు రైతులు సన్నద్ధం కావడంతో వేలం పాటలు రద్దు చేస్తున్నట్లు తెలిపిన ఈఓపీఆర్డీ రేణుక. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సేవాభినీసులో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.